అధికారంలో ఉన్న కాంగ్రెస్ తన పట్టును నిలుపుకుంటే బీజేపీ అనూహ్యంగా బలపడింది. కాంగ్రెస్ 8 స్థానాల్లో ముందంజలో కొనసాగితే కమలం పార్టీ అభ్యర్థులు 8 చోట్ల దూసుకుపోతున్నారు. ఇక మెదక్లో గెలుస్తామని ధీమాను పెట్టుకున్న బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. ఇక హైదరాబాద్ స్థానంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తన పట్టును నిలుపుకున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తన మార్కును చూపించింది. గత ఎన్నికల్లో 3 మాత్రమే సీట్లను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి 8 సీట్లలో విజయం దిశగా సాగుతోంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ తన మార్కు చూపిస్తూ రికార్డు స్థాయిలో మెజార్టీ దిశగా దూసుకువెళ్తోంది. నల్గొండ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి రికార్డు స్థాయిలో 5 లక్షలకు పైగా మెజారిటీలో ఉన్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి 4 లక్షలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. మహబూబాబాద్ లో మాజీ మంత్రి బలరాం నాయక్ 3 లక్షలకు పైగా ఆధిక్యంతో ఉన్నారు. భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి 1,30,000కు పైగా ఆధిక్యాన్ని సాధించి విజయం దిశగా సాగుతున్నారు. పెద్దపల్లి, జహీరాబాద్, వరంగల్ స్థానాల్లో కూడా కాంగ్రెస్ విజయం దిశగా కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని గాంధీ భవన్ నుంచి అందిస్తారు మా కరెస్పాండెంట్ రాకేష్. తెలంగాణలో ప్రస్తుతం లోక్సభ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి కాస్త అనుకూలంగా వచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో రాకపోవడం పట్ల కాస్త నిరాశ అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 3 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ ఈసారి 8 స్థానాలు అంటే అదనంగా 5 స్థానాలు గెలిచింది. అయినప్పటికీ గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడే 3 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ ఈసారి అధికారంలో ఉన్నప్పటికీ అనుకున్న స్థాయిలో గెలవలేకపోయామనే ఒక అసంతృప్తి అయితే కాంగ్రెస్లో కనిపిస్తూ ఉంది. కనీసం 12 నుంచి 14 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అనుకున్న స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయలేకపోయింది కాబట్టే బీజేపీ అభ్యర్థుల గెలుపుకు అది దోహదపడింది. ఎక్కువగా బీఆర్ఎస్ సంబంధించిన ఓట్ బ్యాంక్ అంతా కూడా బీజేపీ షిఫ్ట్ అయిందంటూ కూడా కాంగ్రెస్ అంచనా వేస్తుంది. ముఖ్యంగా మహబూబ్నగర్కు సంబంధించి చూస్తే అతి తల్ప ఓట్ల మెజారిటీతో అక్కడ బీజేపీ గెలిచింది. కొంత గ్రౌండ్ వర్క్ కనుక చేసుకుని ఉంటే కాంగ్రెస్ గెలుస్తూనే ఒక భావన అయితే ప్రస్తుతం అయితే కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అటు జహీరాబాద్ కూడా కొంత నెగిటివ్ ఉందని ప్రస్తుతం కాంగ్రెస్ భావించినప్పటికీ అక్కడ గెలవడం అనేది కాస్త కాంగ్రెస్కి అయితే సంతోషాన్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా కూడా ఖమ్మం, వరంగల్, నల్గొండ ఈ 3 జిల్లాల్లో అటు అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో స్పష్టంగా కాంగ్రెస్ వైపు జనం ఉన్నారనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఖమ్మంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 4.5 లక్షల పైగా ఓట్ల మెజార్టీతో రామసాయం రెడ్డి గెలవడం జరిగింది. ఇటు మహబూబాద్కు సంబంధించి చూస్తే పోరిక బలరాం నాయక్ దాదాపుగా 3 లక్షల పైచిల కోట్లతో గెలిచారు. దీంతోపాటు నల్గొండ విషయానికి వస్తే ఇక్కడ భువనగిరికి సంబంధించి చామల కిరణ్ కుమార్ రెడ్డి కానీ అటు నల్గొండకు సంబంధించి రఘువీరెడ్డి కానీ రఘువీరెడ్డి దాదాపుగా 5.5 లక్షల పై ఓట్లతో కూడా మెజారిటీతో గెలవడం అనేది దాదాపుగా ఈ సంబంధించి తెలంగాణలో హైయెస్ట్ మెజారిటీగా చెప్పుకోవచ్చు. ఇటు భువనగిరికి సంబంధించి కూడా 2 లక్షల మెజారిటీతో గెలవడం జరిగింది. ఇక వరంగల్కి సంబంధించిన పార్లమెంటు దాదాపుగా 1,00,000 మెజారిటీతో గెలిచిన పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గెలిచిన అభ్యర్థిలో సురేష్ షెట్కర్ దాదాపుగా 31,000 మెజారిటీతో గెలవడం జరిగింది. మిగతా వాటి విషయంలో కొంత సోషల్ ఇంజనీరింగ్ అలాగే ప్రచారం విషయంలో వెనకబడ్డాం, ఆ ఉద్దేశంతోనే ఓడిపోయామనే భావన ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే గతంతో పోలిస్తే ఈసారి మెజారిటీ సీట్లు వచ్చాయి కాబట్టి కాస్త ఆనందపడుతున్నప్పటికీ ఒక స్ట్రాంగ్ అపోజిషన్గా బీజేపీ ఎదుగుతున్న నేపథ్యంలో అది కాంగ్రెస్ పార్టీకి కొంత నచ్చని పరిస్థితి కనబడుతూ ఉంది. వచ్చే ఎన్నికలకు సంబంధించి ముందుగానే సిద్ధం కావాలనే ఆలోచనతో కాంగ్రెస్ అయితే కనిపిస్తున్నట్టు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆదిలాబాద్ కానీ మహబూబ్నగర్ కానీ అలాగే సంబంధించి నిజామాబాద్ కానీ ఈ 3 సీట్లలో గెలుస్తామనే ధీమానే కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేయడం జరిగింది. వీటిని అంచనా వేసుకునే కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలుస్తుందని ముందుగా ఒక నోటిఫై చేసుకోవడం చెప్పినారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్తూ ఖచ్చితంగా ఈ ఎన్నికలు రెఫరెండంగా ఆయన ప్రకటించేశారు. దీంతో ప్రస్తుతం 8 సీట్లే రావడం అనేది కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అటు నేషనల్ పార్టీలో కూడా కాంగ్రెస్ నుంచి తెలంగాణ నుంచి కనీసం ఒక 14 స్థానాలు కనుక గెలిచిస్తే ఖచ్చితంగా నేషనల్ కాంగ్రెస్కు టీ కాంగ్రెస్ అనేది ఒక కీ రోల్గా ఉండే అవకాశం ఉంటుందనే అభిప్రాయాన్ని అంతర్గతంగా కాంగ్రెస్లో చర్చించుకున్నప్పటికీ అనుకున్న స్థాయిలో ఫలితాలు రాకపోవడం అనేది కొంత నిరాశ వ్యక్తం చేసినప్పటికీ గతం కంటే ఎక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి ప్రస్తుతం అయితే గాంధీభవన్లో సంబరాలు జరుగుతున్నాయి. వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే ఎంపీ అనిల్ యాదవ్తో పాటు విహెచ్ మరికొంతమంది నేతలు వచ్చి ఖచ్చితంగా కేంద్రంలో ఒక కూటమి ప్రభుత్వం రాబోతా ఉంది. మిగతా భాగస్వామ్య పక్షాలతో కూడా మాట్లాడుతున్నాం. వివిధ రాష్ట్రాల్లో ఇండిపెండెంట్గా గెలిచిన అభ్యర్థులతో కూడా డిస్కస్ చేస్తున్నాం. 1-2 రోజుల్లో దీనిపైన స్పష్టత వస్తుంది. రాహుల్ గాంధీని ప్రధాన అభ్యర్థిగా అనౌన్స్ చేస్తామంటూ కూడా విహెచ్ లాంటి నేతలు చెప్తున్నారు. అయితే అది ఏ మేరకు వర్కౌట్ అవుతుందని చూడాలి. ఎందుకంటే ఇక్కడ 60 స్థానాల వరకు కూడా ఇండియా కూటమికి అవసరం కాబట్టి ఆ స్థాయిలో ఎవరు మద్దతు ఇస్తారనే ఒక చర్చ అయితే జోరుగా సాగుతుంది. రాకేష్, మీరు అన్నట్లుగా డబుల్ డిజిట్ లక్ష్యంగా వర్క్ చేసినప్పటికీ గతంతో పోల్చుకుంటే కొంత బెటర్ నెంబర్ని సాధించింది కాంగ్రెస్ అని చెప్పొచ్చు. ఈ విజయం ఎట్లాంటి ఉత్సాహాన్ని నింపుతోంది కాంగ్రెస్ శ్రేణులు అంటే ఏం చెప్తారు?
ఎస్, ఖచ్చితంగా ఇది విజయంగా చెప్పుకోవాలో లేకుంటే నైరాశ్యంలో ఉండాలనో తెలియని పరిస్థితుల్లో టీ కాంగ్రెస్ ఉందనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే వీళ్ళు అంచనా వేసుకున్న ఫిగర్ అనేది వేరు. ఎందుకంటే దాదాపుగా 12 నుంచి 14 స్థానాలు వస్తాయని ముందు నుంచి కూడా అంచనా వేసుకున్నారు. ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు పనిచేయడం జరిగింది. ముఖ్యంగా సీఎం సొంత జిల్లా అయిన మహబూబ్నగర్లో పార్టీ ఓడిపోవడం జరిగింది. దీంతోపాటు సీఎం గతంలో పోటీ చేసిన సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజిగిరి స్థానం కూడా ఓడిపోయారు. దీంతోపాటు చేవేళ్లకు సంబంధించి సిట్టింగ్ అభ్యర్థిని ఎంపీగా నిలబెట్టినప్పటికీ అక్కడ కూడా ఓడిపోవడం జరిగింది. ఈ 3 స్థానాల విషయంలో కాంగ్రెస్ పార్టీ కొంత అంచనా వేసుకోవడం జరిగింది. మల్కాజిగిరి విషయంలో ముందే ప్రచారంలో కొంత నెగిటివ్ ఫీలింగ్ కనిపించినప్పటికీ మహబూబ్నగర్ కానీ అలాగే ఇటు చేవేల కానీ 2 స్థానాల్లో గెలవడానికి స్కోప్ ఉందనే అభిప్రాయాన్ని హస్తనేతలు వ్యక్తం చేస్తారు. కానీ అనుకున్న స్థాయిలో అక్కడ ఫలితాలు రాకపోవడంతో నిరాశ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఆదిలాబాద్ కూడా అభ్యర్థిని ప్రకటించిన తర్వాత వెంటనే కొంత పాజిటివ్ సంకేతాలను వచ్చాయి. ఖచ్చితంగా ఆదిలాబాద్లో గెలవబోతుందనే డిస్కషన్ అయితే సొంత పార్టీలో జరిగింది. అనేక సర్వేలు కూడా కాంగ్రెస్కి ఆదిలాబాద్లో ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ కూడా ఫలితాలు నెగిటివ్గా రావడం అనేది కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. దీంతోపాటు నిజామాబాద్ పార్లమెంటుకు సంబంధించి జీవన్ రెడ్డి బరిలో దింపిన మాట నుంచి ఖచ్చితంగా గెలుస్తామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. నిజామాబాద్లో జీవన్ రెడ్డి గెలిస్తే ఖచ్చితంగా సెంట్రల్ మినిస్టర్ అవుతారంటూ కూడా ప్రచారం చేసినప్పటికీ ముఖ్యంగా అక్కడ హిందుత్వ ఓట్ బ్యాంక్ అనేది పోలరైజ్ అయింది. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందనే అభిప్రాయాన్ని కాంగ్రెస్ నేతలు విశ్లేషించుకున్నారు. రేపు లేదా ఎల్లుండి పార్లమెంట్ ఎన్నికలపైన పీసీ చీఫ్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఒక సమీక్ష సమావేశం పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా మహబూబ్నగర్ లాంటి స్థానం అతి తక్కువ మెజారిటీతో ఓట్లతో ఓడిపోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అయితే సమీక్షలు చేసుకుంటా ఉంది. ముఖ్యంగా పర్టికులర్గా ఒక 3 నియోజకవర్గాల్లో నెగిటివ్ ఓట్ బ్యాంక్ అనేది ఎక్కువగా పెరిగింది. అది ఎందుకు పెరిగింది అనేది దాని మీద సమీక్ష. ఎందుకంటే మహబూబ్నగర్ పార్లమెంట్లో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా కాంగ్రెస్కి సంబంధించిన అభ్యర్థులకు గెలుపొందారు. అందులో ఒకరు సీఎంగా రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి ఉన్నారు. కొడంగల్ అలాగే షాద్నగర్, జడ్చర్ల ఈ 3 సెగ్మెంట్లలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ కొంత ఆశాజనకంగా ఓట్లయ్యాయి. మిగతా సెగ్మెంట్లనే బీజేపీ ఓట్ బ్యాంక్ పెరిగింది. దానివల్లనే ఓటమి కారణమైందనేది కాంగ్రెస్ విశ్లేషించుకుంటుంది. దీనిపైన 1-2 రోజుల్లో సమీక్ష సమావేశాన్ని రేవంత్ రెడ్డి నిర్వహించే అవకాశం కనిపిస్తుంది.